ఉంటారు మేడం. సినిమాలో కూడా అలాగే ఉంటారు కాబట్టి సో మేడం చెప్పినట్లు విని చేసి వెళ్ళిపోయాం హ్యాపీగా. కాకపోతే హ్యాట్స్ ఆఫ్ మేడం, ఏదో మైక్ ఇచ్చారు కదా మాట్లాడాలి కదా మేడం, అట్లా మేడం హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే నాకు తెలిసి 28 డేస్లో కంప్లీట్ చేశారు మేడం సినిమా. మీరు ఇది 25 డేసా మేడం? నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ కమిట్మెంట్కి, మీ హార్డ్ వర్క్కి. నేను పూరి జగన్నాథ్ గారు, అనిల్ రావుపూడి గారు వాళ్ళు మాత్రం వింటాను ఇలా, అలా కరెక్ట్ టైం కంప్లీట్ చేస్తారని. మీరు కూడా అలా కంప్లీట్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ మేడం. అలాగే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా సరస్వతీదేవికి లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు సార్. సో 6th మీరు గెలవాలి, మమ్మల్ని అందరినీ గెలిపించాలి. మీరు ఆల్రెడీ సెట్లో 25 డేస్లో గెలిచారు కాబట్టి డెఫినెట్గా థియేటర్స్లో కూడా మంచి స్కోర్ చేసి లక్ష్మీదేవిని తీసుకెళ్తారు. ఒక 5-6 మూటలు తీసుకెళ్దాం మేడం ఇంటికి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ అక్క. అంగే నాతో ఏమన్నా మీరేంటక్క, మీరు కూడా సేమ్ మేడంలో ఉన్నారు. నేను చెప్పాను కదా, మేము ఆడవాళ్ళం ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఉంటాం అనమాట. అబ్బా చాలు, మేము అప్పుడప్పుడు అమ్మోరు కూడా అయిపోతూ ఉంటాం ఇంట్లో. కాదు, ఇందులో మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి మ్యాచ్ అయ్యేటువంటి సీన్స్ అలాంటివి ఉన్నాయా? కామెడీ ఫస్ట్ మొదట అలాగే పిలిచారు కామెడీ చేద్దామని, తర్వాత వద్దు అసలు ఈ సినిమాలో ఎక్కడ నవ్వకూడదు, మీరు సిన్సియర్గా యాక్ట్ చేస్తే చాలన్నారు. బిఫోర్ నాకు సప్తగిరి ఎల్ఎల్బి చేసిన ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది, సో అందుకే లాయర్ గెటప్ ఇచ్చి అలా చేశారు. చాలా బాగుంది. ఆయన వచ్చి వేరే రూపంలో చూపిస్తామనేది ఐడియా, వేరేలాగా. బికాజ్ జనరల్ గా ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మోస్ట్ యాక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. కరెక్ట్. ఒక చోట చూస్తే అదే చేస్తారు. అవును. సో అది మార్చచ్చును ఒక ఫీలింగ్ కోసమే ఈ క్యారెక్టర్ అయితే అది కరెక్ట్. నన్ను కూడా ప్లీజ్, నాది కూడా ఇవాళ ఆడిషన్ అయిపోయింది. మీరు ఎలాగో నెక్స్ట్ సినిమా చేస్తారు, నేను పర్ఫామ్ చేస్తాను. అదేదో పంచాయతీ ఏదో ఉంది కదా, జయమ్మ పంచాయతీ మేడం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్, ప్లాట్స్ ఉన్నాయి. దయచేసి ఎవరు బయట చెప్పకండి. సినిమా చూసిన తర్వాత 6th తర్వాత బయటకు వచ్చి నేను చూసేసా ఇది బాగుంది వద్దు. వేరే అంటే ఒక షాట్ అయితే మేడం ఎక్స్ట్రా ఉంటుంది మేడం. ప్రకాష్ రాజ్ గారు 7 minutes హలో సింగిల్ అయితే ఓకే, జస్ట్ 7 minutes 42 seconds 7 minutes 42 seconds మేడం. బట్ టేక్లు మాత్రం అవి 4 అయినాయి. ఆ 4 టేక్లు కో ఆర్టిస్ట్ వల్ల అయిన తప్పిస్తే ప్రకాష్ రాజ్ గారి వల్ల కాలేదు. ఫోకస్ పుల్లర్ కూడా కాదు, ఫోకస్ పుల్లర్ కూడా కో ఆర్టిస్ట్ వల్ల. అందులో మెయిన్ రాధిక మేడం వల్ల 2 సార్లు అయింది కదా మేడం. మేడం తాయి కెళవి మీరు చూసారో లేదో ఆ సినిమా దడదడలాడిస్తున్నారు ఆవిడ. రివ్యూ చూశారు మేడం, ఎక్స్ట్రాడినరీ మీ క్యారెక్టర్. హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమా ఎప్పుడు చూద్దామని వెయిటింగ్ మేడం. ఆయన వల్ల కదా, అది ఒకటి మేము స్టడీ క్యామ్ వచ్చేసి బ్యాక్ పట్టుకుంది 2 సారి. సో వాట్ హ్యాపెన్ వాస్ వీ కుడ్ నాట్ డూ టు ద స్టడీ క్యామ్. నేను ఒప్పుకోను మేడం. అవును, అది నిజమే. అది ఎడ్విన్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. స్టడీ క్యామ్ అయితే ఫస్ట్ 2 టేక్లు వెళ్ళింది. దాని తర్వాత వెరీ లాంగ్ సీన్, 8 minutes సీన్ కాబట్టి బ్యాక్ ఇట్ స్టార్టెడ్ లాకింగ్. దెన్ ఎడ్విన్ సార్ మౌంటెడ్ ఇట్ అండ్ ఆన్ ద క్రేన్ అండ్ దెన్ వీ అగైన్ రీషాట్ ఇట్ విత్ క్రేన్ అండ్ దెన్ హీ కాట్ ఇట్ ఇన్ ద సింగిల్ షాట్. గ్రేట్. అసలు ఈ విషయంలో మాత్రం మళ్ళీ ఆ కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. రీల్స్ చూసింటారు ఆ సినిమాలో, అందుకనా? కానీ ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఎంత కష్టపడతారంటే, ఎంత ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుందో ఇప్పుడు ఆవిడ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఆ స్టడీ క్యామ్ కానీ లేకపోతే క్రేన్ కానీ మౌంట్ చేయడము, దే సో మచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ది డిపార్ట్మెంట్. సూపర్ వర్క్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సరస్వతి గారికి లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. కొట్టారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనందరికీ చాలా ఇష్టమైనటువంటి యాక్టర్, ఆయన పర్ఫార్మెన్స్తో అలా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉండిపోతాము. హీస్ డన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. అది విడుదలై కానివ్వండి, లేకపోతే భీమ్లీ కబడ్డీ జట్టు కానివ్వండి, కాంతారా కానివ్వండి. కిషోర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఫెంటాస్టిక్ యాక్టర్ కిషోర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో మాత్రం లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఒక 2-3 షాట్స్ పడిన తర్వాత కానీ ఇది కిషోర్ గారా అని అందరూ ఒక్కసారి చూశారు. సో వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్లో కనిపించారు. ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్. Requesting you to please speak, Kishore Garu. Thank you. Thanks everyone to come to this event. All said and done, it is still a man's world. శక్తివంతుడు శక్తిహీనుడు పైన చేస్తున్న ఆపరేషన్ ఇంకా జరుగుతూ ఉంది. అదే నార్మల్ కూడా అయిపోయింది. I know why, maybe because of the title and the sindoor that is used in the title. I am forced to remember Jessica Lal. Meerandariki telsu untundi Jessica Lal case. She was killed in a bar.
బై అ స్పాయిల్డ్ బ్రాట్ ఆఫ్ అ వెల్దీ బిజినెస్ మ్యాన్. తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను చదివాను ఆయన గురించి. హీ హస్ మేడ్ అ విస్కీ బ్రాండ్ కాల్డ్ ఇంద్రి, విచ్ ఇస్ వెరీ ఫేమస్, ఇట్స్ వెరీ పాపులర్. దాంట్లో ఆయన యూజ్ చేసిన వాట్ యూ కాల్ ఇట్, హీ హస్ యూజ్డ్ ద మోస్ట్ యూజ్డ్ పిక్చర్ ఆఫ్ జెసికా లాల్. దాంట్లో ఆ అమ్మాయి సేమ్ ఇలాగే పట్టుకుని ఉంటుంది. సో ఇట్ ఈస్ సో డిస్టర్బింగ్. ఫైన్, క్రైమ్, పనిష్మెంట్ ఇదంతా ఒక సైడ్లో పెట్టినా ఇదే న్యాయమా అనిపిస్తుంది. సో ఇలాంటి న్యాయం నార్మలైజ్ అయిన రోజు, ఇలాంటి రోజులో సరస్వతి లాంటి సినిమా మనకి హోప్ ఇస్తుంది. సో థ్యాంక్స్ వరు ఫర్ మేకింగ్ a film with so much hope. Thanks Pooja for making us, all of us, part of this journey in the path of hope. Manakante thanks for all the love, I should say. We would be so used to the love here. ఇంటికి వెళ్తే అక్కడ ఎవరు మాట్లాడితే కూడా ఎందుకు ఇలా స్లోగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. వీ గెట్ సో యూస్ టు యూ. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ ద మూవీ వెరీ సూన్ ఆన్ March 6th. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఒక ఘోరం జరిగింది, మీ అందరికీ తెలుసో లేదో, మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని కిడ్నాప్ చేశారు. యా అందుకనే అనుకుంటాను ఇవాళ ఈవెంట్కి కూడా ఆయన రాలేకపోయారు. అంటే తమన్ గారు వచ్చి గాల్లాగా అన్ని చోట్ల ఉన్నారు, బట్ ఎక్కడికి కనపడలేదు. ఓహో, ఓకే. యా అదేంటో నేను రివర్స్లో ఏ చోట ఉండాలో ఆ చోటే ఉండాలి, నేను కనపడాలి కూడా. ఓకే, బట్ యా తమన్ గారు, మై డీప్ సింపతీస్ అండి. ఒక్కసారి మనం ఆ వీడియో చూసేద్దాము, హిస్ కిడ్నాప్. యా ఎవరు నా షో నన్నే కట్టేసింది? ఎవరు నువ్వా? చెప్పండి, నేనే వచ్చాను కదా. ఓహో, అవునా సార్? సీసీఎల్ అడ్డానికి వెళ్ళారుగా సార్. ఇప్పుడే ఇంటీరియర్ సెట్కి వెళ్ళారు మేడం. సార్ ఇప్పుడు షార్ట్లోకి వెళ్ళారుగా. అదంతా ఏం లేదు మేడం, ఈ స్టోరీ నాకు తెలుసు కదా. చెప్పు. అదే కదా. ఒరే కాకి జయమ్మ, అది క్రాక్ రా. అయ్యో సారీ సార్, బాలయ్య గారు సిస్టర్ కదా. నీరసం రెడీ. సరే ఏంటి కదా చెప్పు. అదే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? సాంగ్స్ ఎప్పుడు కావాలి? ఏంటి మళ్ళీ కట్టేసా? పని అయ్యే వరకు నేను వదలను. అక్కడ చూడు. పని అయ్యేంత వరకు వదలనని చెప్పారు, ప్లాస్టర్ కూడా వేసేసారు. ఇది ఇలా పని చేయించుకోవాలి డైరెక్టర్లు. ఇప్పటి వరకు తెలియలేదు చాలామందికి టాలీవుడ్ ఇండస్ట్రీలో. నందిని గారు, మీరు ఇది ఫాలో అవుదాం అనుకుంటున్నారా? ఇప్పటి నుంచి చాలా విషయాలు వరలక్ష్మి గారిని చూసి ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా. ఎస్, ఇదైతే మనం చేయాల్సింది ఏంటి? సెలో టేప్ కొనుక్కోవడం. ఎస్. స్వప్న గారు, యా రోప్స్ కూడా మీరు కొనుక్కుందాం అనుకుంటున్నారా? అవును, కల్కి ఎప్పుడు? వద్దు, నేను అడగట్లేదు. ఓకే, వెళ్ళొస్తాను. నేను వారణాసి, కల్కి రెండింటి గురించి అడగట్లేదు ఇప్పట్లో. అండ్ అక్కడ లోడింగ్ అన్నారు కాబట్టి ఐ థింక్ ఇప్పటికైతే అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. బికాజ్ యాక్చువల్లీ నయనతార మ్యామ్ ఇస్ లాంచింగ్ ఇట్ at 5 PM in the evening. సో ఫస్ట్ మన